బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షుడిని ఫైనల్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఏ పదవులు దక్కని వారికి ప్రాధాన్యత ఇచ్చింది. 11 జిల్లాలకు ఖరారయ్యాయి అధ్యక్షుల పేర్లు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కాబోతోంది. అధ్యక్షులుగా ఎంపికైన వారికి ఇప్పటికే సమాచారం అందించింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. తిరుపతికి పనబాక లక్ష్మి, చిత్తూరుకి షణ్ముఖం, రాజంపేటకి సుగవాసి ప్రసాద్ బాబు, అలాగే ఒంగోలుకి ఉగ్ర నరసింహారెడ్డి, నెల్లూరుకి రేచర్ల వెంకటేశ్వరరావు, అనంతపురానికి కాల్వ శ్రీనివాసుని, హిందూపురానికి ఎంఎస్ రాజుని, నంద్యాలకి సుబ్బారెడ్డిని, విజయనగరానికి కిమిడి నాగార్జున, ఏలూరు బడేటి చంటి, కాకినాడకి జ్యోతుల నవీన్, బాపట్లకి సలగల రాజశేఖర్, కడప రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి లేదా భూపేష్ రెడ్డి అనే మాట వినిపిస్తోంది అక్కడ. సో ఈ నేపథ్యంలో ఎటువంటి ఫామ్లను ఇక్కడ అప్లై చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షుల పేర్లను ఫైనల్ చేసిన క్రమంలో ఎటువంటి అంశాలు ఇక్కడ ప్రభావితం చేయడం జరిగింది, ఏ అంశాలను బేస్ చేసుకొని ఈ లిస్ట్ని ఫైనల్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. ఎటువంటి వ్యూహం ఉంది ఇటు పార్టీ అధ్యక్షుడిని, పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేసిన విషయంలో అప్డేట్స్ అందించేందుకు హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్, పార్టీ ఎటువంటి వ్యూహాన్ని ఫాలో చేయడం జరిగింది, ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళింది ఈసారి రాష్ట్ర అధ్యక్షుడిని నియమించడంలో తెలుగుదేశం పార్టీ? తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులను నియమిస్తూ దాదాపు పేర్లు ఖరారు చేసినందుకు మనకు ప్రధానంగా అందుతున్నటువంటి సమాచారం. దీనికి ప్రధానమైనటువంటి కారణం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి ఎన్నికైనటువంటి వాళ్ళు గత ఎన్నికల్లో శాసనసభకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడినటువంటి వాళ్ళు, లేకపోతే సామాజిక సమీకరణలు, సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకుని సీటు రానటువంటి వాళ్ళకి మొదటి ప్రాధాన్యతగా ఇచ్చి పేర్లు ఖరారు చేసినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో 2019 ఈ జరిగినటువంటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున కూడా పోటీ పడ్డారు. కూటమి పార్టీగా ఏర్పడిన తర్వాత అటు జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీలు కలిసిన తర్వాత ఒక పార్టీ కూటమిలో ఉన్నటువంటి పార్టీ సభ్యులతో అడ్జస్ట్మెంట్ చేస్తూ మరోవైపు తాను సంబంధించినటువంటి పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అకామిడేట్ చేయడంలో, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడంలో టీడీపీ పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి సమస్య ఏర్పడినటువంటి నేపథ్యంలో కొంతమంది తన పదవులకి, తమ ఎమ్మెల్యే సీట్లకు కూడా త్యాగం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ నేపథ్యంలోనే మొదటి ప్రాధాన్యతగా జిల్లా అధ్యక్షులుగా జిల్లా పార్టీల అధ్యక్షులుగా ప్రకటించేందుకు ఈ రోజు సిద్ధమైపోయింది. ఆ నేపథ్యంలో పేర్లు ఖరారు చేసినట్లు మనకు ప్రధానంగా అందుతున్నటువంటి సమాచారం. విశ్వసనీయంగా సమాచారం చూసినట్లయితే అనంతపురం జిల్లాకు సంబంధించి కాల్వ శ్రీనివాసులు, హిందూపురం సంబంధించి ఎంఎస్ రాజు, విజయనగరం సంబంధించి కిమిడి నాగార్జున, నంద్యాల సంబంధించి ధర్మవరం సుబ్బారెడ్డి, తిరుపతి సంబంధించి పనబాక లక్ష్మి, చిత్తూరు సంబంధించి షణ్ముఖం, అన్నమయ్య జిల్లాకు సుగవాసి ప్రసాద్, ప్రకాశం జిల్లాకు సంబంధించి ఉగ్ర నరసింహారెడ్డి, నెల్లూరు జిల్లాకు సంబంధించి రేచర్ల వెంకటేశ్వరరావు, బాపట్లకు సంబంధించి తలగల్ల రాజశేఖర్, పల్నాకు సంబంధించి కొమ్మలపాటి శ్రీధర్ను ప్రధానంగా ప్రకటించడం తెలిసింది. మరోవైపు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్ష పదవులు కూడా ప్రకటించాల్సినట్టు మరికొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు పదవులు ప్రకటించడంలో ఇంకా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది అధిష్టానం. ఒకవైపు సామాజిక సమీకరణం, మరోవైపు జిల్లా పార్టీని నడిపించేటువంటి సత్తా, ఇంకోవైపు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలను, పార్టీ లీడర్లను, సీనియర్లను, జూనియర్లను అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు నడిపించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళపైన వారిని ఎక్కువ స్థాయిలో పూర్తిగా తమను నియమించాలనేటువంటి దాని మీద మనకి ప్రధానంగా కసరత్తు చేసినట్టు మనకు తెలుస్తుంది. మరోవైపు కడప జిల్లాకు సంబంధించినటువంటి దానిపైన 2 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి లేదా భూపేష్ రెడ్డికి ఇవ్వాలనేటువంటి చర్చ మరోవైపు నడుస్తుంది. కాకినాడకు సంబంధించి జ్యోతుల నవీన్, అదేవిధంగా బాపట్లకు సంబంధించినటువంటి తలగల రాజశేఖర్ ను, నెల్లూరు జిల్లాకు సంబంధించి రేచర్ల వెంకటేశ్వరరావును ప్రధానంగా జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రధానంగా దాదాపు ఈ పేర్లు ఖరారైనట్టు మనకు తెలుస్తుంది. 11 జిల్లాలకు సంబంధించినటువంటి పేర్లు ఇప్పటికీ అధికారిక ప్రకటన చేయాల్సినటువంటి అంశం ఉంది. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో అధిష్టానం పూర్తి స్థాయిలో ఈ పేర్లు ఖరారు చేసి ప్రకటన చేసేటువంటి అంశాలు అవకాశాలు కాసేపట్లో మనకు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు పెండింగ్ ఉన్నటువంటి జిల్లాలను కూడా త్వరలో మార్చుకొని తమ సామాజిక అంశాలు, రాజకీయ అంశాలతో పాటు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మార్చుకునేటువంటి ప్రయత్నంలో టీడీపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది అధిష్టానం. అందులో భాగంగానే 2029 ఎలక్షన్స్ టార్గెట్ గా పెట్టుకొని అందరినీ, అంటే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త స్థాయి మొదలుకొని పూర్తి స్థాయి, పెద్ద స్థాయి ఉన్నటువంటి లీడర్లందరినీ కూడా సమన్వయపరుస్తూ ముందుకు నడిపించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న వారిపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్టు మనకు తెలుస్తోంది సతీన్. రైట్.
రైట్ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం జిల్లాల వారీగా అధ్యక్షుడిని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ కన్ఫర్మేషన్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ వాళ్లకు సమాచారం అందించడం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఆ లిస్టుకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ లిస్ట్ను ఒకసారి మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షుని ఫైనల్ చేసింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. ఏ పదవి దక్కని వారికి ప్రాధాన్యత ఇచ్చింది. 11 జిల్లాలకు ఖరారయ్యాయి అధ్యక్షుల పేర్లు. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోంది. అధ్యక్షులుగా ఎంపికైన వారికి ఇప్పటికే సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. తిరుపతికి పరమాక లక్ష్మి, చిత్తూరుకి షణ్ముఖం, రాజంపేట సుగవాసి ప్రసాద్ బాబు, ఒంగోలుకి ఉగ్ర నరసింహారెడ్డి, నెల్లూరు రేచర్ల వెంకటేశ్వరరావు, అనంతపురం కాల్వ శ్రీనివాసులు, హిందూపురం ఎంఎస్ రాజు, నంద్యాల సుబ్బారెడ్డి, విజయనగరం కిమిడి నాగార్జున, ఏలూరు బడేటి చంటి, కాకినాడ జ్యోతుల నవీన్, బాపట్ల సలగల రాజశేఖర్, కడప రెడ్డపగారి శ్రీనివాసరెడ్డి, భూపేష్ రెడ్డి. సో ప్రస్తుతం వీళ్ళకి సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా ఉంది. ఏమైనా ఆఖరి నిమిషంలో ఏవైనా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయనే అంశానికి సంబంధించి నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే.